హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనము ఎల్ఐసి వారి నవజీవన్ శ్రీ పాలసీ గురించి అయితే తెలుసుకుందామండి. ఇది వచ్చేసి ఎండోమెంట్ ప్లాన్. ఎండోమెంట్ ప్లాన్ అంటే ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్లస్ మనం కట్టే అమౌంట్ ఏదైతే ఉందో అది మంచిగా గ్రో అయ్యి మనకి అమౌంట్ అనేది మనం ఎన్ని సంవత్సరాలు కాలపరిమితి తీసుకుంటే అన్ని సంవత్సరాల తర్వాత మనకి అమౌంట్ అనేది మళ్ళీ తిరిగి వస్తుంది. దాన్ని ఎండోమెంట్ ప్లాన్ అని అంటారు. అయితే ఇందులోనే వచ్చేసి ఎలిజిబిలిటీ ఏంటి, సమ్మేశ్వరుడు ఎంత, లోన్ ఫెసిలిటీ ఉందా లేదా, అన్ని డీటెయిల్స్ అయితే చూద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీరు అనుకుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇందులో వచ్చేసి ఎలిజిబుల్ ఏజ్ ఎంత అంటే కనుక 1 సంవత్సరం నుంచి 60 సంవత్సరాలు, మ్యాక్సిమం 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పాలసీ అనేది తీసుకోవచ్చు. ఇందులో వచ్చేసి సబ్మెష్యూర్డ్ అమౌంట్ మినిమం వచ్చేసి 5 లక్షల రూపాయలు, మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్. ఇంకా లోన్ ఫెసిలిటీ విషయానికి వస్తే లోన్ కూడా మనం కట్టిన అమౌంట్లో మనం ఇందులోని లోన్ కూడా తీసుకోవచ్చు. ఇంకా సరెండర్ అంటే మనము కట్టి పాలసీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనకి వద్దు అని సరెండర్ చేసుకోవచ్చా అంటే కనుక చేసుకోవచ్చు. అది ఒక 2 సంవత్సరాల తర్వాత మాత్రమే వీలు పడుతుంది. ఇందులో వచ్చేసి పాలసీ టర్మ్ వచ్చేసి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, లేదా 16 సంవత్సరాలు, లేదా 20 సంవత్సరాలు. అయితే పాలసీ టర్మ్ అలా ఉన్నప్పుడు పాలసీ పేయింగ్ టర్మ్ ఎలా ఉందంటే మనం 10 సంవత్సరాలకు కనుక పాలసీ తీసుకుంటే 6 సంవత్సరాలు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అదే కనుక 15 సంవత్సరాలకు తీసుకుంటే 8 సంవత్సరాలు పే చేయవలసి ఉంటుంది. అదే 16 సంవత్సరాలకు తీసుకుంటే 10 సంవత్సరాలు పే చేయవలసి ఉంటుంది. అదే 20 సంవత్సరాలకు తీసుకుంటే 12 సంవత్సరాలు పే చేయవలసి ఉంటుంది. అట్లాగే మనకి ఏంటంటే ఈ ప్రతి పాలసీలోని ఒక యాక్సిడెంటల్ రైడర్స్ ఉంటాయి. ఆ యాక్సిడెంటల్ తర్వాత టర్మ్ అని, తర్వాత డిసేబుల్ రైడర్ అని, అలాగా ఆ రైడర్స్ చూసి ఏదైనా మనకి మంచిగా మన ఇదిని బట్టి, మన అనుకూలతని బట్టి మనకి ఏది నచ్చిందో ఆ రైడర్ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక ఆ విధంగా కూడా మనకి బెనిఫిట్ అయితే పొందవచ్చు. అయితే నేను ఎల్ఐసి గురించి చెప్పినప్పుడల్లా ప్రతిసారి నేను చెప్పేది అయితే ఒకటే, ఏంటంటే మనకి చిన్నదో పెద్దదో మనం నచ్చిన దాంట్లో మనము ఎండోమెంట్ ప్లాన్ అనేది ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా అన్నదైతే నా మాట. ఎందుకంటే కనుక మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ మనకి ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత, పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా ఏదైనా చిన్నదైనా పెద్దదైనా సరే ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది తీసుకోవాలి. నేను మళ్ళీ చెప్పడానికి ఒక రీజన్ ఏంటంటే కనుక అన్ని వీడియోస్ అందరూ చూడకపోవచ్చు, కొత్తగా చూసిన ఒక్కలైనా సరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఈ మాట అనేది నేను ప్రతి వీడియోలో ఎల్ఐసి గురించి చెప్పినప్పుడు ప్రతి వీడియోలో అయితే ఆ మాటే చెప్తాను. అయితే ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్కి ఒక 35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి 5 లక్షల రూపాయలది పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక ఈ ఎల్ఐసి నవజీవన్ శ్రీ ఇక్కడ వచ్చేసి మనకి టర్మ్ అతను 20 సంవత్సరాలు కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక అప్పుడు ప్రీమియం ఎన్ని సంవత్సరాలు పే చేయాలంటే 12 సంవత్సరాల పాటు పే చేయవలసి ఉంటుంది ప్రీమియం. ఇంకా పర్ యానం వచ్చేసి మనకి కట్టవలసిన అమౌంట్ వచ్చేసి 48,000 రూపాయలు అయితే పర్ యానం కట్టవలసి ఉంటుంది. అట్లాగా మనము 12 నెలల పాటు 12 సంవత్సరాల పాటు కట్టాలి అనుకున్నాం కదా, అలాగా 12 సంవత్సరాల పాటు 48,075 రూపాయలు అయితే కడతారు. అయితే అప్పుడు మనకి 20 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత 12,94,000 రూపాయలు అయితే వస్తుంది. ఇదండి ఎల్ఐసి నవజీవన్ పాలసీ గురించి వివరాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.